హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. జాన్ విక్ ఈ మూవీ చాలా మంది చూసింటారు. ఒకవేళ చూడకపోయినా కనీసం పేరైనా వినింటారు. అలాంటి ఒక మాస్ మూవీలో ఉన్న మన హీరోని ఈ మూవీలో ఎంతో క్లాస్ గా చూపించింటారు. అసలు కథ ఏంది, కాన్సెప్ట్ ఏంది మూవీ చూస్తేనే తెలుస్తుంది. వన్ లైనర్ చెప్తే మూవీనే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా మూవీలోకే వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మన హీరో విలియం ని చూపిస్తారు. అదే జాన్ విక్. మన హీరో ఒక న్యూరాన్ సైంటిస్ట్, అంటే బ్రెయిన్ కి సంబంధించిన రీసెర్చ్ ని మన హీరో చేస్తా ఉంటాడు. ఇప్పుడు మన హీరో ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాడంటే చనిపోయిన వాళ్ళ బ్రెయిన్ నుంచి వాళ్ళ కాన్షియస్ ని సపరేట్ చేసి ఇంకొక బాడీలో ఇన్సర్ట్ చేయడం. ఇంకా ఈజీగా చెప్పాలంటే చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించడం. దీన్ని గవర్నమెంట్ అప్రూవల్ తోనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కింద చేస్తా అంటారు. వీడే ఆ కంపెనీ యొక్క హెడ్ అనే చెప్పొచ్చు. వీళ్ళ ప్రాజెక్ట్ కి అనుకూలంగానే ఒక సోల్జర్ చనిపోతాడో లేదో వాడి బాడీని తిన్నగా వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చేస్తారు. మనోడి ప్లాన్ ఏంటంటే ఈ సోల్జర్ యొక్క కాన్షియస్ ని ఆ రోబోలోకి ఇన్సర్ట్ చేస్తే ఆ రోబో ద్వారా ఈ సోల్జర్ మళ్ళీ ప్రాణాలతో వస్తాడు ని. ఈ కాన్షియస్ ని సపరేట్ చేసేందుకు కూడా కొన్ని రూల్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన 6 to 7 hours లోపలే వాడి కాన్షియస్ ని సపరేట్ చేసేయాల. లేకుంటే వాడి బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల వాడి డేటాని రికవర్ చేయకుండానే పోతుంది. ఈ కాన్షియస్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ గైస్ కొంచెం పెయిన్ఫుల్ అనే చెప్పొచ్చు. చనిపోయిన వ్యక్తి ఉంటాడు కదా, వాడి కంటి ఎడ్జిలో షార్ప్ అయిన ఒక సూదిని సరక్కని దింపి దాని నుంచే కాన్షియస్ ని సపరేట్ చేస్తారు. మనిషి చచ్చిపోయినాడు కాబట్టి పర్లేదు, అదే బతికున్న వాళ్ళ పని చేస్తే భారీ పెయిన్ఫుల్ అనే చెప్పొచ్చు. వన్స్ ఆ బాడీ నుంచి కాన్షియస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత బాడీతో అవసరం లేదు. ఇంకా మన హీరో కూడా ఏదేదో సెట్ చేసి కాసేపటికి ఆ సోల్జర్ యొక్క మొత్తం కాన్షియస్ ని ఆ రోబోట్ లోకి దింపి ఆన్ చేస్తారు. పర్లేదు, అది కూడా నిదానంగా యాక్టివేట్ అవుతుంది. మన హీరో సోల్జర్ అంటే దానికి తగినట్టుగానే అది కూడా రెస్పాండ్ అవుతుంది. కానీ సడన్ గా ఏమో విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే సోల్జర్ ప్రకారం చూస్తే వాడు ఒక వారికి వెళ్ళినాడు, అది మాత్రమే గుర్తుంటుంది. కానీ వాడు చనిపోయినాడు, ఇప్పుడు ఒక రోబో బాడీలో ఉన్నాడు, ఇవన్నీ వాడికి ఒక ఆశ్చర్యం మాత్రమే. సో ఆ యాంగ్జైటీ ఫీలింగ్ తో నేనెవరిని చెప్పి వాటి రోబో పార్ట్స్ ని అదే పీక్కొని కంట్రోల్ తప్పిపోయేసరికి ఎక్కడ వాళ్ళ మీదకి వచ్చేసిందేమో అని చెప్పి మన హీరోనే దాన్ని షట్ డౌన్ చేస్తాడు. వన్స్ ఆ రోబోని షట్ డౌన్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న సోల్జర్ కాన్షియస్ కూడా ఎరేజ్ అయిపోతుంది. దాన్ని చూసిన హెడ్ గాడు, చూడు విలియం, మీకున్నదే టైం తక్కువ, ఈ మంత్ లోపు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి చూపించకపోతే ఈ ప్రాజెక్ట్ ని లేపేయమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చింది. దాని తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి వాడి పాటికి వాడు వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరో ఇంటికి వస్తే వాడిది ఒక లవ్లీ ఫ్యామిలీ అనమాట. ఒక మంచి వైఫ్, ఒక చిన్న క్యూట్ పాప, అలాగే ఒక కొడుకు కూతురు. మనోడి వైఫ్ ఏమో డాక్టరే, కానీ మన హీరో పనిచేసే ప్రాజెక్ట్ లో వాడు మనుషుల్ని మళ్ళీ ప్రాణాలతో తెచ్చే కాన్సెప్ట్ ని తను కొంచెం నేచర్ కి విరుద్ధంగా భావిస్తుంది. వీడు మన హీరో పనిచేసే కంపెనీలో వాడు కూడా ఒక సైంటిస్ట్ అనమాట. అదే కాకుండా వాళ్ళిద్దరూ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు. వాడి పేరు ఎడ్. వాడు క్లోనింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తుంటాడు. క్లోనింగ్ అంటే తెలుసు కదా, పేపర్ ని జిరాక్స్ చేసినట్టు మనుషులు కూడా జిరాక్స్ చేస్తారు, దాన్నే క్లోనింగ్ అంటారు. ఇప్పుడు మనోళ్ళంతా ఎక్కడికి రెడీ అయినారంటే ఎప్పుడు మనోడు ప్రాజెక్ట్ వర్క్ అది ఇది అని చెప్పి ప్రెషర్ లోనే ఉంటాడు కాబట్టి అట్లా కాసేపు ఫ్యామిలీతో వెళ్దామని చెప్పి బయలుదేరతారు. అది ఎక్కడ వెళ్తున్నారో తెలియదు కానీ రాత్రి అయిపోయి వర్షం వేరే పడతా ఉంటుంది. దీనికి మధ్యలో వాళ్ళు వెళ్లే దారిలో ఒక్కటంటే ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు. అట్లే వెళ్తాంటే టక్కన ఒక ట్రక్ వచ్చేసరికి జస్ట్ మిస్, కాస్తలో తప్పించుకున్నారు. అమ్మయ్య బతికిపోతిమ్రా అనుకుని వెళ్తా ఉంటే దమాలను ఒక చెట్టు కార్ మీద పడేసరికి అక్కడి నుంచి కార్ ని కింద లోయలోకే దింపేస్తాడు. ఆ కార్ కింద పడేటప్పుడే తెలుస్తుంది ఆ చెట్టు ఒక కొమ్మ ఎవరికి తగిలిందో లేదో గానీ హీరో వాళ్ళ వైఫ్ కి మాత్రం భారీ డ్యామేజ్ నే ఇచ్చింది. తన్ని చూసేదా, వెనకాల పిల్లల్ని చూసేదా, లేకుంటే ముందర చూసేదని అర్థం కాక కార్ని అట్లా కంట్రోల్ చేస్తుంటే కారే కంట్రోల్ కోల్పోయి ఒక రివర్ లోకే పడిపోతుంది. తీరా లేచి చూస్తే అదృష్టం కొద్దీ మన హీరో మాత్రం బతికిపోయినాడు. కానీ వాడి ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఉంటుంది, చిన్న పాపతో సహా. ఇలాంటి టైంలో మన హీరో పోలీసులకి కాల్ చేయకుండా, అంబులెన్స్ కి కాల్ చేయకుండా వాడి ఫ్రెండ్ కి కాల్ చేసి వాడి ఎక్విప్మెంట్స్ ని రప్పించి ఫస్ట్ వాళ్ళ కాన్షియస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. మనోడి హోప్ ఏంటంటే వాడి ఫ్రెండ్ క్లోనింగ్ టెక్నాలజీ పైన వర్క్ చేస్తాడు కదా, అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క క్లోన్స్ ని తయారు చేసి దాంట్లో వాళ్ళ కాన్షియస్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే వాళ్ళిద్దరు ప్రాజెక్ట్స్ సక్సెస్ కాలే కదా, ఇంకా దానిపైన వర్క్ చేస్తానే ఉన్నారు. అందులోనూ వీడి క్లోనింగ్ టెక్నాలజీ అయితే మహాదారుణం. ద్వారా క్లోనింగ్ చేసిందే చిన్న చిన్న జీవులను ఎలకల పైన. అట్లా క్లోనింగ్ చేసిన ఎలకలకైతే కొన్నిటికి కళ్ళు కనిపించలేదంట, మరికొన్నిటికైతే లోపల ఉన్న ఆర్గాన్సే లేదంట. సో వీళ్ళిద్దరి ప్రాజెక్ట్స్ లో సక్సెస్ రేట్ కన్నా సంకనాకిపోయే రేట్స్ ఎక్కువ ఉంది.
ఒకవేళ అప్డేట్ లో గుడ్ డేట్ లో ఎట్లో చేసేస్తున్నారే అనుకోండా. కానీ జస్ట్ ఇన్ కేస్ చెప్తాన్నా, ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఏ ఒక్క ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా కూడా మొత్తం ప్రాజెక్టు స్పాయిల్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ కాన్షియస్ ని రీస్టోర్ చేసేకి కాదు, వాళ్ళను బతికించేకి కాదు. అలాంటప్పుడు వీళ్ళకున్నది ఒకే ఒక ఛాన్స్ కాబట్టి ఆ ఒక్క ఛాన్స్ లోనే అన్ని కరెక్ట్ గా జరిగేటట్టు చూసుకోవాలా. వీటన్నిటికీ మధ్యలో వీళ్ళు చేసే పని వీళ్ళు పనిచేస్తున్న కంపెనీకే తెలిసిందనుకోండా, ఆన్ ది స్పాట్ మొక్కలు ఎరక్కొట్టి బొక్కలు తోస్తారు. ఇంకా బాడీస్ ని డిస్పోజ్ చేసే పని మన హీరో వల్ల కాదని చెప్పేసి వాడి ఫ్రెండ్కి ఆ పనిని అప్పగించేసి వెళ్తాడు. కానీ వాడేమో మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నాడే తప్ప అనట్లేదు. దాని తర్వాత క్లోనింగ్ కి కావాల్సిన ట్యాంక్స్ ని కంపెనీకే తెలియకుండా ఈ ఎడ్డుగాడు మన హీరో వాళ్ళ ఇంటికే మోసుకొచ్చేసి ఉంటాడు. కానీ మన హీరో దరిద్రం ఏంటంటే ఆ కంపెనీలో ఉన్నది కేవలం 3 ట్యాంకులు మాత్రమే. అంటే వాడి ఫ్యామిలీలో ఒక పర్సన్ ని బతికించలేడు అనమాట. సో 4 పేర్లు ఒక చీటీలో రాసి ర్యాండమ్ గా పిక్ చేస్తే దాంట్లో వాడి చిన్న కూతురైన జోయ్ పేరు వచ్చింటుంది. దాని తర్వాత మిగిలిన వాళ్ళ డిఎన్ఏని యూజ్ చేసి వాళ్ళ క్లోనింగ్ ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన హీరోకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే పవర్. ఈ పార్ట్స్ కి జస్ట్ 10 సెకండ్స్ పవర్ కట్ అయినా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుందంట. ఇంట్లో వేరే జనరేటర్ లేదు, కనీసం షాప్ కన్నా వెళ్ళి కొందాం అనుకుంటే ఇది మిడ్ నైట్ అనమాట. సో మన హీరో రాత్రికి రాత్రే వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళ కార్ల బ్యాటరీస్ అన్నిటిని దొబ్బుకొచ్చేసి ఉంటాడు. ఈ రోజు నుంచి చూసుకున్నా కూడా వాళ్ళ 3 బాడీస్ డెవలప్ అయ్యి క్లోనింగ్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గర 2 వారాల పైన పడుతుందంట. ఇప్పుడు మన హీరోకి వచ్చిన కొత్త సమస్య ఏంటంటే ఎట్లో వాళ్ళ లక్ వల్ల హార్డ్ వర్క్ వల్ల వాళ్ళ ప్రాజెక్టు సక్సెస్ అయిపోయిందే అనుకోండా, వెంటనే మన హీరో వాళ్ళ కాన్షియస్ ని వాళ్ళకు అప్లోడ్ చేస్తాడు. బట్ వాళ్ళ 3కి తెలుసు మన హీరోకి 3వ కూతురు జోయ్ ఉందని. తను లేకపోతే వాళ్ళకు కూడా డౌట్ వచ్చేస్తుంది కదా. సో మన హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ 3 కాన్షియస్ లో ఉన్నటువంటి జోయ్ మెమరీస్ అన్నిటిని డిలీట్ చేసుకుంటా వస్తాడు. అలాంటప్పుడు వాళ్ళకు జోయ్ అనే క్యారెక్టర్ ఉన్నట్టే ఎవ్వరికి గుర్తుండదు. దానికి మరుసటి రోజు ఎవరో తలుపులు గట్టిగా కొట్టేసరికి పరిగెత్తా వెళ్లి చూస్తే పోలీసులు. 1 నిమిషానికి మనోడే భయపడిపోతాడు, ఎక్కడ వాళ్ళకి విషయం తెలిసిపోయిందేమో అని. కానీ వాళ్ళు వచ్చింది దానికోసం కాదంట, ఎవడో ఒకడు ఊర్లో వాళ్ళ కార్ బ్యాటరీస్ అన్నిటిని దొబ్బుకొచ్చేసినాడంట. మీకెవరన్నా అలా కనిపించినారని అడిగితే అయ్యో నాకి దానికి సంబంధమే లేదని చెప్పేసి మనోడు లోపలికి వచ్చేస్తాడు. పాపం వాళ్ళు దొంగ దగ్గరికే వచ్చి దొంగ ఎక్కడ అడుగుతున్నారు. ఈ పక్క కంపెనీలో చూపిస్తే ఈ హెడ్ గార్డ్ వచ్చి మన హెడ్ గాని బెదిరిస్తుంటాడు. వాన్ బాధ ఏంటంటే ఈ 2 వారాల్లోపే ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసేయాలంట, లేకుంటే ప్రాజెక్ట్ ని షట్ డౌన్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. షట్ డౌన్ కి వీళ్ళెందుకు భయపడుతున్నారంటే వన్స్ ప్రాజెక్ట్ షట్ డౌన్ చేసిన తర్వాత వాళ్ళ సామాన్లని వాళ్ళకి ఇచ్చేయాల. వీళ్ళేమో వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్ని వీళ్ళింట్లో పెట్టుకున్నారు కదా. సో హెడ్ని ఇక్కడికి రమ్మని చెప్పేసి మనోడు కంపెనీకి వెళ్తాడు. ఎట్లో ఆ గుండెడి ముందర కాసేపు పనిచేసేలా కనిపించి దాని తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. లోపలికి వస్తా అంటే మన హీరో కొడుకు చదివే స్కూల్ నుంచి ఒక టీచర్ వచ్చింటుంది. తానేదో పని మీదుగా వచ్చింటుంది, మళ్ళీ మన ఎడ్డుగడే ఏదో ఒకటి సమాలిచ్చి పంపించేసి ఉంటాడు. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే మన హీరో వాళ్ళ వైఫ్ ఏమో డాక్టరు. తన హాస్పిటల్ కి వెళ్లే 4-5 రోజుల పైన అవుతుంది. అలాగే వాళ్ళ పిల్లలు స్కూల్ కి వెళ్లి వారం పైన అవుతుంది. వాళ్ళ మొబైల్స్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏ ఒక్కరికైనా డౌట్ వచ్చి మన హీరో ఇంటికి వచ్చినారే అనుకుంటా అడ్డంగా మనడు బుక్ అయిపోతాడు. సో తెలివిగా 3 మొబైల్స్ ఆన్ చేసి ఫస్ట్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ కి మెసేజ్ చేస్తాడు, ఇక నుంచి మా పిల్లలు స్కూల్ కి రారు, ఇంట్లోనే చదువుకుంటారు అని. దాని తర్వాత మన హీరో వాళ్ళ కొడుకులాగా అలాగే వాడి కూతురులాగా మన హీరోనే వాళ్ళ ఫ్రెండ్స్ తో చాట్ చేసి కొన్ని రోజుల దాకా ఎవరో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వద్దండి అని చెప్పేస్తాడు. పర్లేదు గాయస్, 90% దాకా ప్రోగ్రెస్ అయింటుంది. అలాగే వాళ్ళ బాడీ కూడా సగానికి సగం పైన డెవలప్ అయిందనే చెప్పచ్చు. ఇంకో 2 days లో 100% కంప్లీట్ అయ్యి బాడీ కూడా ఫుల్ గా డెవలప్ అయిపోయి ఉంటుంది. బట్ ఇప్పటికీ మనోడికి సాల్వ్ అవ్వని క్వశ్చన్ ఏంటంటే మనోడు సోల్జర్ కాన్షియస్ ని రోబోట్ కి ఎక్కించినప్పుడు ఎందుకు అది అంతలా రియాక్ట్ అయింది, అలాగే ఎందుకు దాన్ని అదే హార్మ్ చేసుకుందని తెలియదు. దాని కారణంగా వాళ్ళ బాడీస్ ని ట్యాంక్ లోనే ఉంచేసినాం అనుకుండా కరెక్ట్ గా 2 రోజుల్లోనే వాళ్ళకు వయసు అయ్యే చనిపోతారు. అందుకని మన హీరో ఏం చెప్తాడంటే వాళ్ళను పాడ్ నుంచి బయటికి తీసేద్దాం, కానీ వాళ్ళను లేపకుండా ఒక 2-3 days దాకా మత్తు మంది ఇచ్చి కోమాలోనే ఉంచుదామంటాడు. ఇంకా మన హీరో చెప్పినట్టుగానే వాళ్ళ 3 బయటికి తీసి వాళ్ళకు మత్తు మంది ఇచ్చి పనుకోపెట్టేస్తారు. దీంట్లో ఎడ్డుగాడి సంతోషం ఏంటంటే వాడిప్పుడే ఫస్ట్ టైం వాడి ప్రాజెక్ట్ లో ఒక క్లోన్ ని సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసినాడు. ఉన్న ఈ 2 days లోనే మన హీరో ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో కనుక్కునేలా. ఎందుకంటే ఒక పర్సన్ కి మత్తు మంది ఇచ్చి 3 రోజులకు పైగా కోమాలోనే ఉంచితే ఆ పర్సన్ యొక్క లైఫ్ కే డేంజర్ అన్నమాట. అప్పుడే ఆ హెడ్ గార్డ్ ఫోన్ చేసింటే మనోడు వాంతో మాట్లాడుతా క్యాజువల్ గా వాడి వైఫ్ ని ముడతాడో లేదో ఇంతసేపు ఫ్లాట్ గా చూపించిన పల్స్ అనేది మన హీరో టచ్ చేసిన వెంటనే ప్రాణం ఉన్నట్టు పల్స్ రీడింగ్ చూపిస్తుంది. ఇప్పుడే మనోడికి క్లియర్ గా అర్థమవుతుంది. వెంటనే ఎడ్డుని పిలిపించి డీటెయిల్ గా చెప్తాడు. ఏంటంటే మనం ఫస్ట్ సీన్ లో చూసినట్లయితే మన హీరో సోల్జర్ బ్రెయిన్ నుంచి కాన్షియస్ ని సపరేట్ చేసింటాడు. అలాంటి కాన్షియస్ అనేది హ్యూమన్ కున్న బ్రెయిన్ కి ఈక్వల్ అన్నమాట.
అటువంటి కాన్షియస్ ని లేకుంటే బ్రెయిన్ అని కూడా అనొచ్చు, రెండు ఒకటే వస్తుందిలేండా. ఆ కాన్షియస్ ని హ్యూమన్ బాడీలో కన్నా వేసింటే కనీసం పనిచేసేది, కానీ వాళ్ళు ఒక రోబో బాడీలోకి వేసింటారు. మామూలుగా హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుంది, హార్ట్ కి, లంగ్స్ కి, మిగతా ఆర్గన్స్ కంతా సిగ్నల్స్ పంపించి మళ్ళీ ఆ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుని దానికి తగినట్టు అది పనిచేసి మిగతా ఆర్గన్స్ ని పనిచేసేలా చేస్తుంది. బట్ ఇక్కడ రోబో బాడీలోకి వచ్చేసరికి దాని లోపల నెట్లు బోల్టులు తప్పితే ఏమన్నా గుండెకాయ, కిడ్నీ, లివర్ ఏమైనా కనిపిస్తుందేమే. అందుకనే సోల్జర్ కాన్షియస్ ని రోబోట్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు దానికి ఎటువంటి సిగ్నల్స్ తిరిగి రాకపోవడంతో దానికే దిమాగ్ ఖరాబ్ అయిపోయి దాన్నే అది కొట్టుకు సచ్చింటుంది. దానికి జస్ట్ ప్రోగ్రామ్ చేస్తే అది మళ్ళీ పనిచేస్తుంది అనుకోండా. ఇప్పుడు మన హీరో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళది ఎలాగో హ్యూమన్ బాడీనే కాబట్టి వాళ్ళ బ్రెయిన్ అనేది ఈజీగానే యాక్సెప్ట్ చేస్తుంది. సో మన హీరో కూడా జస్ట్ నార్మల్ గా ఉన్నాయా లేదా అని అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఆన్ చేస్తే ఫస్ట్ ఏమో ఫిట్స్ వచ్చినట్టు బాడీ షివర్ అయిన తర్వాత నిదానంగా కళ్ళు తెరుస్తుంది. కానీ ఎక్కడ లేసేస్తుందేమో అని చెప్పి మళ్ళీ మత్తుమంది ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాడి పిల్లల్ని కూడా రెడీ చేసిన తర్వాత ఒక్కసారిగా ముగ్గురిని లేపుదాం అనుకుంటాడు. ఎడ్డుగానికి ఒకటే సంతోషమో, ఎట్లో సాధించేసినాము అని. ఇంకా వాడిద్దరి పిల్లలకి అదే చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు లేకముందే వాడి చిన్న కూతురైన జోయాకి సంబంధించిన ఫొటోస్, టాయ్స్ అన్నీ సర్దేసి అటక పైన పెట్టేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే వాడి వైఫ్ పక్కన కనిపించకపోయేసరికి పరిగెత్తా కిచెన్ లోకి వెళ్తే వాడి వైఫ్, పిల్లలు ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈ సీన్ చూసిన తర్వాత మన హీరోకి వాడి ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పి ఒక నమ్మకమే వస్తుంది. దాని తర్వాత వాడి వైఫ్ రన్నింగ్ అని వెళ్ళింటే అలా వెళ్లే దారిలో తనకేదో ఒకలా అనిపించేసరికి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడే మనోడు చాలా రోజుల తర్వాత ప్రాపర్ గా ఆఫీస్కి వచ్చింటాడు. అదే టైంకి ఒక డెడ్ బాడీ వచ్చేసరికి దాన్ని బాగా పరిశీలించి దాని నుంచి కాన్షియస్ ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటే మన హీరో లాస్ట్ మినిట్ లో వద్దు అంటాడు. ఎందుకంటే దీని రిజల్ట్ కూడా ఫస్ట్ రోబో రిజల్ట్ లాగా వస్తుంది అర్థం చేసుకున్న మన హీరో ఇదంతా అయ్యే పనిలా లేదని చెప్పి ఆ మిషన్ ని రెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లి ఆ మిషన్ ద్వారా వాడి కాన్షియస్ ని ఒక కాపీలా తీసుకుంటాడు. నేను ఫస్ట్ లోనే చెప్తాను కదా, ఒక సూది లాంటిది కరెక్ట్ గా మన కంటి ఎడ్జ్ లో దిగి అక్కడి నుంచి మన కాన్షియస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అలాంటి ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ నే మన హీరో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినాడు. అవును, మన హీరో ఎందుకు వాడి కాన్షియస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడనే డౌట్ మీకే కాదు నాకు కూడా ఉంది. దానికోసమే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పేషెంట్ వాడికి ఏదో డిసీజ్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకుంటా, కానీ ఆ పేషెంట్ కి వాడి డిసీజ్ ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థం కాక తనకలాడుతుంటాడు. అదే డిసీజ్ ఇంకో డాక్టర్కి వచ్చింది అనుకుంటా, వాళ్ళు ఈజీగా దాన్ని కనిపెట్టేసి దానికి కావాల్సిన టాబ్లెట్స్ ని తీసుకుంటారు. సేమ్ ఇదే మెథడ్ నే మన హీరో కూడా ఫాలో అయ్యేది. ఎవడో ఒకటి కాన్షియస్ ని ఆ రోబోలోకి ఇన్సర్ట్ చేసే బదులు వాడి కాన్షియస్ ని ఆ రోబోలోకి ఇన్సర్ట్ చేస్తే వాడికి కావాల్సిన ఫీడ్బ్యాక్ దొరుకుద్ది. అలాగే ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనే విషయాలు కూడా క్లియర్ కట్ గా చెప్పేస్తుంది. ఇంకింటికి వచ్చింటే వాడి వైఫ్ ని చూపిస్తారు. తనకి మార్నింగ్ నుంచే ఏమో తేడా కొడుతుంది కదా. ఇప్పుడు మన హీరో రాగానే వాళ్ళ దగ్గర చెప్పేస్తుంది, విలియం నాకు పొద్దు నుంచి ఏమో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందనే విషయం అర్థం కాలేదని చెప్తా అంటే, ఏం కాదులే ఈ రోజుకి అట్లా రిలాక్స్ గా పనుకో, రేపు కావాలంటే ఏదోటి చూద్దామని చెప్పి పంపించేస్తాడు. దాని తర్వాత చూస్తే మన హీరో వచ్చేటప్పుడే ఆ రోబో నుండి డేటాని తీసుకొచ్చినట్టున్నాడు. ఇంకా డేటాని బేస్ చేసి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఒక ఆల్గారిథం ని క్రియేట్ చేస్తాడు. 3 hours later ఒక మిడ్ నైట్ ఆ టైంలో హీరో కూతురికి వాళ్ళ అమ్మ చనిపోయినట్టు ఒక పీడకల రావడంతో ఒక్కసారిగా భయంతో ఉలిక్కి లేస్తుంది. అది నిజం కాదులేమా, ఒక పీడకలని చెప్పి ఎలాగో సమాధానపరిచి పనుకోపెట్టేస్తాడు. కానీ మనకు మాత్రమే తెలుసు అది నిజమని. సో మిగతా మెమరీస్ ఎక్కడ గుర్తొచ్చేస్తుందేమో అని చెప్పి తనకు మత్తు మంది ఇచ్చి రాత్రికి రాత్రి తన మెమరీస్ లో ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా మెమరీస్ మొత్తాన్ని ఎరేస్ చేస్తాడు. ఇంకా పాపని తీసుకెళ్లిపోదాం అనుకుంటే మన హీరో ఎక్స్పెక్ట్ చేయనట్టు బేస్మెంట్ కి వాడి వైఫే వచ్చేసి ఉంటుంది. పాపకి ఏమైంది అని చెప్పి మన హీరోని తిప్పి తిప్పి అడిగేసరికి మన హీరోకి వేరే దారి లేక మొత్తం విషయాన్ని చెప్పేస్తాడు. తనకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంటేనే ఇష్టం లేదు కదా. సో ఫస్ట్ లో కోపడినా కూడా దాని తర్వాత వాళ్ళ కోసమే చేసినాడు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. దానికి నెక్స్ట్ డేనే మన హీరో ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి తీసుకెళ్లి అట్లా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఒక మంచి డిన్నర్ చేస్తా అంటే అప్పుడే వాడి పెద్ద కూతురు, డాడీ జోయి ఎవరో తెలుసా, ఆ పేరుతోనే నా రూమ్ లో అక్కడక్కడ ఎవరో రాసినారు, అదే కాకుండా ఒక చిన్న పాప ఫోటోలు నాకు అటక పైన దొరికింది, ఎవరిదా ఫోటోలు అడిగితే మన హీరోకు బాధ వీళ్ళకి ఎట్లా రా చెప్పి అర్థం చూపించేది. అదే టైంకి ఎవరో కాలింగ్ బెల్ కొట్టేసరికి ఓపెన్ చేస్తే ఆ హెడ్ గాడు. వాడెందుకు వచ్చినాడంటే వాడికి కూడా మన హీరో వాళ్ళ ఫ్యామిలీ క్లోన్స్ అని చెప్పి తెలిసిపోయింది. ఆ విషయం పక్కన పెడితే ఫస్ట్ మన హీరో పనిచేస్తున్న కంపెనీ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అని చెప్తుంది. ఎందుకంటే వారిలో చనిపోయిన సోల్జర్స్ ని మళ్ళీ బతికించాలనే ఒకే ఒక కారణంతోనే మన హీరో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింటాడు. కానీ మన హీరోకి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది చనిపోయిన సోల్జర్స్ కోసం కాదు, ఒక వార్ మిషన్ ని తయారు చేయడం కోసం. మీరే ఊహించుకోండా, ఒక బెస్ట్ పైలట్ ఒక కాన్షియస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కాన్షియస్ ని ఒక 100 రోబోట్స్ కి ఇన్సర్ట్ చేసి వాటికి ఫైటర్ జెట్ ఇస్తే ఏంది పరిస్థితి.
ఆ రోబోట్స్ కి చావనే భయమే ఉండదు. అలాంటప్పుడు ఏ కంట్రీకి అయితే పవర్ ఉందో ఆ కంట్రీనే ప్రపంచం మొత్తాన్ని ఏలేస్తుంది. దాన్ని సప్లై చేసినందుకు ఈ కంపెనీకి మంచి లాభం అనమాట. ఇప్పుడు వాడి డిమాండ్ ఏంటంటే ఆల్గారిథం ని తెచ్చిచ్చేయాలంట. పోనీ ఆల్గారిథం తెచ్చిస్తే వాడి ఫ్యామిలీనైనా వదులుతాడంటే అది కూడా వదలడంట. సో మన హీరో ఆల్గారిథం ని చేతికి ఇచ్చినట్టు ఇచ్చి టక్కన్ మత్తు ఇంజెక్షన్ గుచ్చేసి ఆ ఆల్గారిథం ఎవ్వరికి దక్కకుండా మైక్రోవేవ్ లో పెట్టి కరిగిచ్చేస్తాడు. దాన్ని చూసిన హీరో వైఫ్ విలియం అసలు ఏం జరుగుతుంది విలియం, మధ్యలో జోయి ఎవరుని అడిగితే జోయి తన కూతురుని చెప్పి అలాగే పార్ట్స్ లేకపోవడం వల్ల తన్ని బతికించలేకపోయాడని మొత్తం విషయాన్ని చెప్పేస్తాడు. ఇంకా డీటెయిల్ గా కావాలంటే మళ్ళీ చెప్తాను, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తా జోయి కాన్షియస్ తీసుకుని అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోతారు. ఈ పక్క వీడి నిదానంగా లేసి లోపలికి వస్తే ఆ ఆల్గారిథం మొత్తం కాలి కరప్ట్ అయిపోయింది. మనోళ్ళు ఎంత దూరం వచ్చినప్పటికీ మనోళ్ళని ఈజీగా కనిపెట్టేస్తారు. ఎలా అంటే మన హీరో వైఫ్ బాడీలో అలాగే పిల్లల బాడీలో ఆ కంపెనీకి చెందిన ఒక ట్రాకర్ ఉంటుంది. సరే ఆ ట్రాకర్ ని తీసేయచ్చు కదా అనుకుంటే అది అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే ఆ ట్రాకర్స్ అనేది వాళ్ళ బాడీ లోపల ఉన్న స్పైనల్ కార్డ్ లో ఉంటుంది. అందుకు మన హీరోయిన్ ఏం చేస్తుందంటే మనోళ్ళందరినీ తన క్లినిక్ కి తీసుకెళ్తుంది. ఎందుకంటే మామూలుగా హార్ట్ బీట్ పడిపోయినప్పుడు ఒక ఎలక్ట్రిక్ మిషన్ లాంటిది తెప్పించి దాని నుంచి షాక్ ఇచ్చి బతికిస్తారు కదా, అలాంటి మిషన్ తోనే ముగ్గురికి షాక్ ఇవ్వడంతో లోపల ఉన్న ట్రాకర్ కి షార్ట్ సర్క్యూట్ అయ్యి డిజేబుల్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనోళ్ళందరూ తప్పించుకుని ఒక హార్బర్ దగ్గరికి వస్తారు. మనోడు ఒక్కడే లోపలికి వెళ్లి వాళ్ళ బోట్ ఉందా లేదా అని చెక్ చేస్తాంటే అంతలోపే వీళ్ళందరూ వచ్చి మనోళ్ళను పట్టుకెళ్లిపోతారు. మనోడు వాళ్ళ వెనకాల వెళ్తేనే తెలుస్తుంది ఆ గుండోడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మన హీరో ఫ్రెండ్ అయిన ఎడ్డుగాడు. ఎందుకంటే మనం స్టార్టింగ్ సీన్ లో చూసినట్లయితే మన హీరో వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ ని డిస్పోజ్ చేయడం మన హీరో వాళ్ళ కాక వాడి ఫ్రెండ్ అనే ఎడ్డికి ఇచ్చింటాడు. కానీ ఆ దరిద్రుడు చేసినాడా అంటే చేయకపోవడమే కాక ఆ గుండోడి కూడా దొరికిపోయింటాడు. అందుకోసమనే వాడు మర్చిపోలేని ఒక గిఫ్ట్ ని ఇస్తాడు. దాని తర్వాత వాడు మన హీరోకి గన్ చూపించి బెదిరించేసరికి మన హీరో కూడా వేరే దారి లేక ఆ ఆల్గారిథం ని చేస్తా ఉంటాడు. అలా చేసేటప్పుడే వాడి కాన్షియస్ ని ఆ రోబోట్ కి ఇన్స్టాల్ చేసి ఆ ఆల్గారిథం ని చేతికి ఇస్తాడో లేదో వెంటనే మన హీరో కాపీ అయిన ఆ రోబో వచ్చి వీళ్ళతో గొడవ పడుతుంది. 2 నిమిషాల్లో మొత్తం ఫైట్ ని ముగిచ్చేసి ఆ విలన్ ని మాత్రం కొన ఊపిరిలో ఉంచుతుంది. ఎందుకంటే వాడిని ఒక్కని చంపితే ఒక 4-5 పెద్ద కంపెనీస్ దాకా వీళ్ళని వెతుక్కుని వస్తుంది. సో వాడు చనిపోకముందే వాడితో ఒక డీల్ వేసుకుని ఆ తర్వాత వాడి కాన్షియస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఇక నుంచి మన హీరో ఏమో వాడి ఫ్యామిలీని చూసుకుంటాడు, అలాగే రోబో హీరో ఏమో విలన్ యొక్క బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తాడు. అక్కడ సీన్ కట్ చేసి ఒక 2 వీక్స్ తర్వాత చూపిస్తారు. మన హీరో ఫ్యామిలీ అంతా బీచ్ లో సంతోషంగా ఆడుకుంటా అంటే అప్పుడే మన హీరో కూడా వాడి చిన్న కూతురైన జోయిని మళ్ళీ ప్రాణాలతో తీసుకొచ్చేస్తుంటాడు. అట్లే ఈ పక్క రోబో హీరోని చూపిస్తే దాని దగ్గర ఉన్నటువంటి ఇమ్మోర్టల్ టెక్నాలజీతో అలాగే వీడి ఇన్ఫ్లుయెన్స్ తో ప్రపంచంలో ఎవరెవరికైతే పునర్జన్మ పొందాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర హై అమౌంట్ లో డబ్బులు తీసుకుని వాళ్ళకు పునర్జన్మ ప్రసాదిస్తాడు. అంతే గైస్, ఇంతటితో రెప్లికాస్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఈ మూవీ నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ కొట్టేయండి బా చాలు. నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుంది ఏది వస్తుంది అని చెప్పి నాకు కూడా ఐడియా లేదు గాయస్. ఎందుకంటే నేనే ఎగ్జామ్స్ లో ఉన్న గ్యాప్స్ ని యూజ్ చేసి ఈ వీడియో చేసిన. సరేలే దాంట్లో ఏముంది కానీ నెక్స్ట్ వచ్చే మూవీ ఏ కేటగిరీలో ఉండాలా అలాగే ఏ మూవీ కావాలనేది కింద కమెంట్ చేయండి. ఒకవేళ టైం ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తా అంటే నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా సింగిల్ గానే ఉండిపోతావు బ్రో, అంతే. ఓకే గైస్, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండా. ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.